ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. 2025 పూర్తి అయ్యేలోపు రెండు విషయాల్లో జాగ్రత్త. ఇద్దరు వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మునుపెన్నడూ కూడా చూడని మార్పులు చూస్తారు. అసలు ఈ మేషరాశి వారికి ఏ విధమైన ప్రమాదం అనేది పొంచి ఉంది, వీరు ఎటువంటి వ్యక్తుల కారణంగా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదములు, కృతిక నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, అలాగే యుద్ధ విద్యల దగ్గర కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా చాలా ఆరితేరి ఉంటారు. ఈ మేషరాశి వారికి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ప్రమాదం అనేది పొంచి ఉంది. 2025 పూర్తి అయ్యేలోపుగా మీరు ఈ రెండు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు చేసేవారు ఏదైనా దూర ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు ప్రయాణాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదండి, ఆడవారి విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మీ జీవితంలో పరిచయమైన స్త్రీని మాత్రం అసలు నమ్మకూడదు. ఈ సమయంలో మీరు అంటే ఈ డిసెంబర్ నెల 2025 పూర్తి అయ్యేలోపుగా మీరు కొత్తగా పరిచయమైన స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పూర్తిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇద్దరు వ్యక్తుల నుండి కూడా మీరు దూరంగా ఉండాలి. మీ చుట్టూరా ఉండి మిమ్మల్ని ఎవరు ఇబ్బందులు పాలు చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరు కష్టాల కడలోకి తొయ్యాలి అని చూస్తున్నారో అటువంటి ఇద్దరు వ్యక్తుల కారణంగా కూడా మీరు వారి నుండి కూడా మీరు చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. వారి కారణంగా జరిగేటటువంటి పరిస్థితులను అధిగమించడానికి మీరు శతవిధాలుగా కూడా ఈ సమయంలో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందండి. భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు అనేవి మీరు ఈ సమయంలో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అవి చాలా అనుకూలమైన ఫలితాలను కూడా అందిస్తాయి. ప్రారంభించిన పనులలో దృఢ సంకల్పంతో లక్ష్యాలు సాధిస్తారు. మీ ప్రతిభకు పూర్తి ప్రశంసలు లభిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి స్తోత్రం చదవడం శుభప్రదం. ఏకాగ్రతతో పనిచేయండి. ఇబ్బందులు ఉన్నా కూడా వెనుకడుగు వెయ్యకండి. ధైర్యం, మనోబలం ఈ యొక్క సమయంలో మీ యొక్క ప్రధాన శక్తులు. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలకు ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని నిలబెట్టుకోవడం పైనే దృష్టిని పెట్టండి. ఆర్థికంగా కాస్తంత కఠినత అనేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ద్వారా అనుకోని పరిష్కారాలు దొరుకుతాయి. నవగ్రహ శ్లోకం చదవడం శాంతిని అయితే కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారికి ఈ సమయం అనేది అన్ని విషయాలుగా కూడా మీరు కొంచెం చూసుకోవాల్సినటువంటి సమయం అనే చెప్పాలి. మీరు గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చండి. వృత్తిపరంగా కొంచెం ఒత్తిడి, పనిభారం అనేది కూడా మీ లైఫ్లో అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలోనో లేదా హోదాలో కూడా అనుకుని మార్పులు కూడా రావచ్చు. కొంతకాలం అయితే మీరు వేరే ప్రదేశంలో పనిచేసి రావచ్చు. ఇది మీకు చాలా ఒత్తిడిని, పని భారాన్ని కూడా అందిస్తుంది. మీ యొక్క మేనేజర్లు లేదా పై అధికారులతో వాదించవద్దని సూచన. ఎందుకంటే మీ యొక్క సూర్యుడు నీచ స్థితిలో ఉండడం వల్ల మీ యొక్క వృత్తిలో కొంత సమస్య అనేది కలుగుతుంది. ఈ సమయం మీ యొక్క వృత్తికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేవి వాయిదా వేయడం కూడా, అలాగే ఓపికగా ఉండడం కూడా మంచిది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే బుధుడు 8వ ఇంట్లో సంచరిస్తూ వక్రించడం వల్ల కమ్యూనికేషన్లో సమస్యలు అనేవి కలగవచ్చు. మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా సరిగ్గా పనిచేయలేకపోవచ్చు. కాబట్టి ఏదైనా సరి చేసే ముందుగానో లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందుగానో 1కి 2 సార్లు మీరైతే ఆలోచించాలి. ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణంగా కంటే కూడా తక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే సంపాదనకు మరియు ఖర్చులకు పొంతన అనేది ఉండదు. 12వ ఇంట్లో శని ఉండడం మీరు అనవసరమైన కారణాల కారణంగా డబ్బు అనేది ఖర్చు చేయవచ్చు. 4వ ఇంట్లో గురుడు ఉన్నప్పటికీ స్థిర ఆస్తులు, షేర్ మార్కెట్ లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ నెల అయితే మంచిది కాదు. 11వ ఇంట్లో రాహు ఉండడం చేత మీ యొక్క పరిచయాల ద్వారా కూడా కొంత ఆదాయం అనేది ఉంటుంది. అయితే ఆకస్మిక ఖర్చులకు సిద్ధంగా ఉండాలి. ఈ సమయం
ఆస్తి లేదా బీమా ద్వారా కూడా అనుకునే ఆర్థికపరమైన లాభాలు అనేవి ఉంటాయి. ఇది ఎంతో ఇల్లు చురుకుగా ఉండడం వలన సూర్యుడు, కుజుడు, శుక్రుడు వలన కలిగే సాధారణమైన ఫలితం అయితే కనిపిస్తుంది. కుటుంబ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. మీ 7వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో చాలా బలంగా తన సొంత ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క పనులలో విజయం సాధిస్తారు. వారి నుండి మీకు మంచి మద్దతు ఉంటుంది. అయితే మీ 5వ ఇంట్లో కేతువు ఉండడం మరియు 5వ ఇంటి అధిపతి సూర్యుడు బలహీనంగా ఉండడం వలన మీ యొక్క పిల్లలు లేదా కుటుంబ సభ్యుల్లో ఒకరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. 4వ ఇంటి ఉచ్చ స్థితిలో ఉన్న గురువు ఒక గొప్ప వరం. ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మరియు మీ యొక్క తల్లి నుండి కూడా మంచి మద్దతును కూడా ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు సాధారణంగా కనిపిస్తుంది. పని భారం మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీరు రక్తం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు. మీరు వేడి మరియు కడుపుకు సంబంధించిన సమస్యలతో కూడా బాధపడవచ్చు. కుజుడితో 8వ ఇల్లు చురుగ్గా ఉండడం వల్ల చిన్న ప్రమాదాలను సూచిస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు శివ మంత్రాన్ని జపించడం లేదా శివునికి అభిషేకం చేయడం వలన కూడా చెడు ప్రభావాలు అనేవి తగ్గుతాయి. వ్యాపారులు తమ యొక్క వ్యాపారంలో విజయం సాధించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారుగా. ఇక వీరి గుణగణాలు తెలుసుకుందాం. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు. కావున కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారిది హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారండి. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. అందుచేత వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వల్ల నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరము. దీనివల్ల వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. ఈ రాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. ఈ రాశి వారికి ప్రజ్ఞా పాఠవాలు అధికంగా ఉంటాయి. వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. వీరు క్రీడలందు రాణిస్తారు. చక్కటి దర్శన జ్ఞానాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. మేషరాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పట్టదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరికి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు. కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము వీరికి అసలు ఉండదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.